హైదరాబాద్ దమ్మాయిగూడ చేరియాల్లో మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్న ఒక మంచి కాలనీలో ఈస్ట్ ఫేసింగ్ తో 160 గజాల్లో ఉన్న 2 అంతస్తుల ఇల్లు ఈ రోజు మనం చూస్తున్నామండి. ప్లాట్ డైమెన్షన్ విడ్త్ 24 ఫీట్, డెప్త్ 60 ఫీట్, మొత్తం స్లాబ్ ఏరియా 2500 స్క్వేర్ ఫీట్స్. ఇంటి ముందల 30 ఫీట్ల డాంబార్ రోడ్డు ఉందండి. ర్యాంప్ చూస్తున్నారు, అలాగే గేట్ డిజైన్ కూడా చూస్తున్నారండి. కార్ పార్కింగ్ ఏరియా, మెయిన్ డోర్ చూస్తున్నారు, అలాగే ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారండి. పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ ఉంది. పిల్లర్ పక్కన సంప్ ఉందండి. మెయిన్ డోర్ మొత్తం కూడా కార్వింగ్ డోర్ పెట్టున్నారు. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. గ్రానైట్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు. మెయిన్ డోర్ చుట్టూతా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. మొత్తం ఇండియన్ టేక్ యూజ్ చేశారు. హాల్లోకి వెళ్తున్నాం. లివింగ్ రూమ్. ఇంటి లోపల ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి. ఆపోజిట్ లో టీవీ యూనిట్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. విట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేశారండి. డైనింగ్ హాల్ చూస్తున్నారు, ఆర్చ్ డిజైన్. డైనింగ్ హాల్ రైట్ సైడ్ లో టైల్స్ దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది. సెల్ఫ్స్ ఉన్నాయి పక్కనే. ఓపెన్ కిచెన్ చూస్తున్నారండి. యూ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. అలాగే కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఉందండి. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. స్టెప్స్ కింద కాకుండా సపరేట్ గా ఉందండి వాష్ ఏరియా. విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. పాసేజ్, డైనింగ్ నుంచి పాసేజ్, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారండి. అవి కూడా 4x2 డిజిటల్ టైల్స్ తోని క్లాడింగ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్, పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ కండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ తో పాటు 2 బాత్రూములు ఉన్నాయండి. లో రూఫ్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇచ్చున్నారు. కామన్ బాత్రూమ్ అంటే ఏవో సామాన్లు ఉన్నాయి, అందుకే లాక్ ఉంది. ఇది పూజా రూమ్ అండి. హాల్ నుంచి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దామండి. ఈ స్టెప్స్ చూస్తున్నారు, మొత్తం గ్రానైట్ తో డిజైన్ చేశారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్ కూడా పెట్టి ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ, అలాగే ఫాల్ సీలింగ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఫాల్ సీలింగ్ మొత్తం పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. ఫ్లోరింగ్ గ్రానైట్ యూజ్ చేశారండి. ఈ మెయిన్ డోర్ చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు. అలాగే మెయిన్ డోర్ చుట్టూ గ్రానైట్ ఫ్రేమింగ్ పెట్టారు. కార్వింగ్ డోర్ పెట్టుందండి. ఇది హాల్ చూస్తున్నారు, చాలా పెద్దదండి హాల్. ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఉంది. ఇది ఫాల్ సీలింగ్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టి ఉన్నాయి. విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించి ఎంఎస్ గ్రిల్ పెట్టున్నారు. యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేశారు. ఆర్చ్ డిజైన్ చూస్తున్నారు. డైనింగ్ హాల్, ఒక టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది. ఓపెన్ కిచెన్, వాష్ ఏరియా.
కిచెన్ పక్కనే ఉంటుందండి వాష్ ఏరియా. ఇది కిచెన్ చూస్తున్నారు. కిచెన్ పక్కన పూజా రూమ్ అండి. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. డైనింగ్ హాల్ నుంచి పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్లు 3 బాత్రూమ్లు ఉన్నాయండి. 2 అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి, ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి. విండోస్ చూస్తున్నారు, గ్రానైట్ ఫ్రేమింగ్ చేసి ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్. దీనిలో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. లామినేటెడ్ డోర్స్ పెట్టున్నారండి. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్. దీనిలో కూడా ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ లో లో రూఫ్ ఉందండి. అలాగే ఈ బెడ్రూమ్ ఆపోజిట్ లో ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,15,00,000 అండి. 1,15,00,000. కాంటాక్ట్ నంబర్ 98522488. ఈ ఇంటి దగ్గర నుండి ఈసీఎల్ కీసరా మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర్ కి 1 కిలోమీటర్, ఈసీఎల్ క్రాస్ రోడ్ కి 9.7 km, చెర్లాపల్లి రైల్వే స్టేషన్ కి 12 km, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి 21 km, డి మార్ట్ కుషాయిగూడ కి 8 km డిస్టెన్స్ అండి. ఈ ప్రాపర్టీ ఐడి RR008. ఈ ఇంటి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లో ఉన్నాయండి. అలాగే ఇంకా ఏమైనా సమాచారం నేను చెప్పకుండా మిస్ అయి ఉంటే వెంటనే కామెంట్ చేయండి, పూర్తి వివరాలు అందిస్తారు. 160 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో మెయిన్ రోడ్ కి చాలా దగ్గరగా ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.